ఇక చూడురే, ఆంధ్రజ్యోతి పేపర్ ఆయనకు ఈ దేశంలో అత్యంత ముఖ్యమైన వార్త దొరికిందని పేపర్కి వేసిండు అయ్యాల. ఫస్టే మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజీలో ఇచ్చిండు. ఏమిచ్చిండు? మా పెళ్లి విందుకు రండి అని. నిన్నవల్లనే పెళ్ళి అయ్యాక కొత్త పెళ్లి పిల్ల రష్మిక మందన, ఈమె తెలంగాణ ముఖ్యమంత్రి గారి భార్య దగ్గరికి పోయి, అక్క మాకు పెళ్ళి అయింది, జర మాకు పెళ్లి విందు ఇస్తాం, జర పొద్దుకంగా ఇంటికి రారా అని అంటే, దాని ఏముంది బిడ్డ కలకాలం పిల్ల పాపలతో చల్లగా వరదిల్లు అని బొట్టు పెట్టి చీరసార ఇస్తే ఇంకో గా వార్తని హెడ్డింగ్ పేపర్లు ఇచ్చిండులా. చూడు ఎంత గొప్ప వార్త ఇది. ఈ వార్త ఇవ్వకుంటే జనాలు అంత ఆగం గారు. మళ్ళీ ఇంకేం సంగతి, వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన ఇంటికి గృహప్రవేశం కూడా ఉంది, ఇల్లు కూడా కట్టుకున్నాం అక్క, జర కొత్త ఇల్లుకు గృహప్రవేశానికి రారని చెప్తే సరే బిడ్డ అని చెప్పిందంట ముఖ్యమంత్రి గారి భార్య. ఇక అంతకంటే ఏం చెప్తా చెప్పామే. అంటే వీళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకుంటే నూతన గృహప్రవేశానికి రండి అంటే అది పెద్ద వార్త. అవునా? దిగశెట్ట ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన, నీకు జర్నన్న లజ్జసిగ్గు లేనట్టుంది అంటే బైకారం తప్పిన ముచ్చరు. కానీ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటే ఇంక పెద్ద వార్త అంట. ఈ ఖమ్మంలో ఇల్లు కూడా వచ్చి ఇచ్చిన అడవుల మెయిన్ పేపర్లో ఈ ఆంధ్రజ్యోతి పేపరోడు గడ బుడ్డపిల్లని కులాహంకారంతో కళ్ళ కింద తొక్కి చంపారు. మెయిన్ పేపర్లు ఇచ్చిన అడవులా. గసవంటి కావు, గిసవంటివి అయితే కావాలి. గిసవంటి వార్తలు అయితే ఏక నెంబర్ ఉంటాయి వీళ్ళకు. గింతకంటే దరిద్రమైనది ఏమైనా ఉంటుందా చెప్పురి. ఆడ రూపాయి పోగేసుకొని ఇండ్లు కట్టుకొని వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లు, జేసీబీలు, పోలీసు వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళ అధికారం బలంతో ఆడ ఇండ్లు కూలగొడితే గా ముచ్చడని ఒక్కనాడు కూడా మెయిన్ పేపర్లు ఇయ్యలే ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన. ఇయ్యలే. ఈడ నగర్ కర్నూలులో జరిగిన ఈ కాళ్ళ కింద తొక్కి చంపిన అమ్మాయి గురించి ఏనాడన్నా ఇస్తాడేమో మెయిన్ పేపర్లు. అంటే మెయిన్ పేపర్లు కాదు, ఆఖరి పేపర్లు కూడా ఇచ్చే కాలం లేదు. గసోటి తీయరు. కానీ ముఖ్యమంత్రి గారి భార్య కాడికి పోయి రష్మిక మందన పోయి అక్క నాకు పెళ్ళి అయింది అక్క, జర నా పెళ్ళికి రావాలంటే అది పెద్ద వార్త అని మెయిన్ పేపర్లో ఇచ్చిండుల్లా. ఆమె మంచి చీర శార పెట్టి బొట్టు పెట్టి ఇంకా సాంప్రదాయం కాబట్టి ఆమె పెట్టింది. ఇంకా అది వార్త. ఇసోటి పత్రికలు ఉన్నాయి. మరి ఈ ఒక్క ఆంధ్రజ్యోతి పేపర్ అని కాదు, ఈనాడైనా వార్త అయినా లేకపోతే సాక్షి అయినా ఈ ఆంధ్రజ్యోతి అయినా కానీ ఎవరు వార్తలు ఇస్తారు వీళ్ళంటే గిసోటి దిగశట వార్తలే ఇస్తారు. కానీ ఆయమన్న వార్తలు ఈయన ఇయ్యరు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద నాయకుల చేతుల, పెద్ద వాళ్ళ దగ్గర వాళ్ళ చేతులలో ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పిన పని చేస్తారు. అంతకు మించింది ఏం చేయరు. ఈ కుటుంబాలంటే దగ్గర ఒక 6-7 వేల మంది ఆగమైనట్లు లెక్క. రూపాయి పోజేసుకొని ఇల్లు కట్టుకుంటే గాలి ఇల్లు కొలగొడితే ఏ ఒక్కనాడు రాలేదు. వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే నూతన గృహప్రవేశానికి పోతందుకు వచ్చిన ముచ్చడని ఇలా హైలైట్ చేసి ఇచ్చిండు పేపర్లో. ఓ పని చెయ్యి, ఓ రాధాకృష్ణ కదా, రాధాకృష్ణ ఉండే కదా, ఆ విజయ్ దేవరకొండకు ఆ రష్మిక మందనకు ఏం తెలియదు. వాళ్ళు కొత్త పిల్లగాడ వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు. అర్రలు తోలుతప్పుడు శివరాలు ఏమన్నా గులగుల ముచ్చట చెప్పి తెల్లందాకా గనవకాలు వండుకొని పొద్దుగాల లేచి అంత కుశలమే నా అని అడిగి ఇంటికి వెళ్ళిరా, అది కూడా పేపర్కి ఇచ్చుకో. సిగ్గుండాలిగా జర్నన్న. మీరు పత్రికలు అంటే నిజాలు రావాలి. జరిగిన ముచ్చట చెప్పుతందుకే చేత కాకుంటే మీరు ఇంకేం ముచ్చట చెప్పాడవుతారు చెప్పురి. నాగర్ కర్నూలులో జరిగింది వాస్తవం కాదు, సరే అలా దోషులలో నిర్దోషులలో తర్వాత లెక్క. జరిగిన ముచ్చట జరిగింది కదా. ఏ ఒక్క నాడన్నా 2 నెలల పసికందుని కాళ్ళ కింద తొక్కి చంపిన కులహంకారులు అని పేపర్కి ఇచ్చిండా? ఇయ్యలే. 1000 కుటుంబాలు మొత్తం నేలపాలైనాయి. అంత పేదలను మొత్తం ఇళ్ళని కూలగొట్టి 7 కాడికి నేలమట్టం చేసిరు. బుల్డోజర్లు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి, పోలీసు వాళ్ళు వచ్చిరు, రాజకీయ నాయకులు వచ్చిరు అని పేపర్కి ఇచ్చిండా? ఇయ్యలే. వీళ్ళ గిత్తా తెచ్చిండు. పేదలు ఇల్లు ఎలా కూలి చేస్తారని బీజేపీలు పోతే అది గిత్తా తెచ్చిండు. అది బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది కాబట్టి మరి ఇస్తే ఇచ్చిండేమో, కానీ లేకపోతే అది కూడా ఇవ్వకపోవు. మరి ఇంక ఏం చెప్తున్నాడు పత్రికలు చెప్పురిగా. మాలాంటి యూట్యూబర్లు ఏమైనా చెబుదామంటేనేమో మమ్మల్ని పోనీపోదిరి. ఎక్కడికైనా సమస్య జరుగుతుంది, ఏమైనా అన్యాయం జరుగుతుందని మేము ఏదో మా డీజిల్ మేము పోసుకొని, మా పెట్రోల్ మేము వేసుకొని, మా తిండి మేము కట్టుకొని, సర్ది కట్టుకొని ఆడ జరిగిన ముచ్చట చెబుతామని మేము పోతే మమ్మల్ని కొనపోయి లోపలేసిరి. వీళ్ళు ఏమో చెప్పపోయిరు. మరి జనాలకు ఎట్ట తెలవాలి ప్రజలారా? జనాలకు వాస్తవాలు ఎట్ట తెలవాలి? ఎవరు చెప్పాలి? పెద్ద పత్రికల్లో ఏమో మొత్తం తరాజ పట్టుకొని ఆయనే దొడ్డునే ఈయనే దొడ్డునే అని జోగబడితిరి. మాలాంటి యూట్యూబ్ ఛానల్లో ఏమని చెప్తామంటేనేమో ఇక ఈడ తిన్నాడు, వాడు ఆడ తిన్నాడు, ఆ ఇచ్చిన లుచ్చ ఉండడు, తీసుకున్న లుచ్చ ఉండడు, ఎవడు ఉండడు. కానీ ఊరికనే బదలం వేస్తారు, అప్పుడే కూర్చుంటారు. గీ ముచ్చట మా పెళ్లి విందుకు రండి ఇంకో క్లియర్గా ఇచ్చారు చూడరి. రష్మిక మందన రేవంత్ రెడ్డి గారి భార్య. మా పెళ్లి విందుకు రండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఆహ్వానించిన నటి రష్మిక. ఆమెకు బొట్టు పెట్టి సారే అందించిన సీఎం సతీమణి గీత. నేడు నాగర్ కర్నూలు జిల్లా
తుమ్మన్పేటకు విజయ్ రశ్మికలు ఇద్దరు పోతురట. విజయ్ రశ్మికలు ఇద్దరు వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన ఇంటి వద్ద గృహప్రవేశం ఉందంట. చెప్పు ఇక గృహప్రవేశం ఉంటే ఆమె గృహప్రవేశం చెప్పినందుకు పెద్ద వార్త అయ్యింది. గిసవంటి వార్తలు కావాలి వీళ్ళకు. ఏమన్నా వార్తలు ఏమక్కర్లేవు. ఇంకో గిట్ట ఉండే పత్రికలు ప్రజలారా. నిజంగా వీళ్ళు మరి అన్నం తింటారా, లేకపోతే పశలే తిని వస్తారా, లేకపోతే అందరి లెక్క 100 ఏళ్ళు బద్దామని వచ్చిరా, లేకపోతే 500 ఏళ్ళు బతుకుదాం ఈ భూమి మీద అనుకుని వచ్చిరా, మనకు అర్థం కాదు. కానీ ఇప్పటికే కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా కావాలి ఏం తీసుకపోతారా? పోతప్పుడు ఏమైనా బొందలు పెట్టుకొని పంతారా? మీరు చచ్చిపోయేటప్పుడు కాష్టం పెడితే ఆ కాష్టంలో నీ పైసలు బంగారం వేస్తారా? ఎవడేస్తాడు? పేదోళ్ళకు నిజంగా చెప్పే ధైర్యం లేని వాళ్ళు పేపర్ ఏమాకరి పెట్టుకున్నట్టు చెప్పురి. గిసవంటి వార్తలు కావాలి కానీ మరి గసవంటి వార్తలు ఎందుకు చెప్పలేకపోతురు? చెప్పురు ప్రజలారా మీరిగా.